హలో హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా అయితే పల్లీ పకోడా చేయబోతున్నాను. వీడియో చూసేసేయండి చివరి వరకు. ఇదిగోండి, ఒక కప్పు పల్లీలు, కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇట్లా చేయటం వల్ల మన స్వీట్ షాప్లో అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వస్తుంది. చూసేసేయండి. ఇదిగోండి, ధనియాలు, జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. పౌడరు పైన పౌడర్ లాగా పట్టుకోవాలి. తర్వాత గరం మసాలా, కొంచెం కారం, కొంచెం వెల్లుల్లిపాయ, జీలకర్ర కొంచెం కచ్చా పచ్చాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవన్నీ కూడా ఇట్లా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇట్లా చేత్తో చాలా బాగుంటుంది. మన ఇంట్లో చేసుకున్నది కాబట్టి ఇంకా ఇష్టంగాను తింటారు పిల్లలు కూడా. ఎప్పటికప్పుడే బయట తీసుకొచ్చి పెట్టుకోకుండా ఇట్లా ఈజీగా సింపుల్గా అయిపోయేది ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా మంచిగా తింటారు. బయట ఏ ఆయిల్లో ఫ్రై చేస్తారో తెలియదు కదా, అది ఆరోగ్యానికి కూడా ఇప్పుడు ఉన్న రోజులను బట్టి ప్రతి ఒక్కటి అనారోగ్యాలతో చాలా బాధపడుతున్నారు. అవి ఏ విధంగా అయినా సరే ఎంత మటుకు మనం ఇంట్లో చేసుకున్నదే చాలా మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వయసుతో నిమిత్తం ఉండలేదు అనారోగ్యానికి. ఇట్లా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే మనం ఈ పల్లీలను వేసుకోవాలి. ఒక్కొక్కటిగా చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ కాగేటప్పుడు మాత్రమే హైలో పెట్టుకుని బాగా కాగిన తర్వాతే వేసుకోవాలి. లేకపోతే పైన పకోడీ వేగిపోతుంది, పల్లీ వేగదనమాట. మనం పచ్చి పల్లీలని వేసుకుంటున్నాం కదా, అందువల్ల ఈ విధంగా ఫ్రై చేసేసుకుని కొంచెం కొంచెం బ్యాచ్ల వారీగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవటమే. ఈ విధంగా సింపుల్గా అయిపోతుంది. మనమే చేస్తాం కాబట్టి వేరే ఏమి ఫుడ్ కలర్ కానీ అవి కూడా నేనేమి ఉపయోగించలేదు. ఎందుకంటే ఎట్లాగో బయట తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఫుడ్ కలరే వేస్తారు కదా, మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మళ్ళీ తెలిసి ఎందుకు అట్లా వేయటం అని చెప్పి వేయలేదు. వీడియో నచ్చితే చివరిగా నేను కరివేపాకు వేస్తున్నాను. చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇంతేనండి ఈరోజు వీడియో. చూసేసారు కదా, ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తేనే నోరూరిపోతుంది కదా. బాయ్ ఫ్రెండ్స్.